నా పేరు కాసమ్మ. పల్నాడు జిల్లా నాయరెడ్డిపల్లె. మా బాగానే చేశారు, అమ్మ ఓడేశారు, మరి 18 సంవత్సరాలు అయ్యేశారు. మాకు ఎక్కడి నుంచి జెండా చెట్టు దగ్గర రోడ్డు లోతున ఉంటుంది, మోకాలు లోతు నీళ్లు, రోడ్డు బాగా చేశారు, అన్నీ బాగానే చేశారు మాకు. పర్లేదు. మళ్ళీ ఆయన చెప్పడానికే మా బాగానే జరుగుతుంది, మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం. అది జరిగింది. అమ్మ ఓడేశారు, మా 18 సంవత్సరాలకి డబ్బులు వేశారు, పింఛను బాగానే ఇస్తున్నారు. ఇంకేం కావాలి, అన్నీ బాగానే చేశారు. జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నాం. ఎవరిని నా పేరు నాసరమ్మ. మాకు పింఛన్ వస్తుందండి. అమ్మ 18,000 డబ్బులు వస్తున్నాయి. మా ఆయనకు నాకు బాగాలేదు, బాగానే డబ్బులు ఇస్తున్నాయి. వెళ్ళలేదండి, మా ఆయన కాలు లేదు మాకు. మొన్న ఇక్కడ ఇచ్చారు పంచాయతీ ఆఫీసులో. మొన్నటిదాకా ఇంటికి తెచ్చి ఇచ్చారు. మాకే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ రేపు జగన్ వస్తే ఇస్తాడు ఇంటికి తీసుకొచ్చి. ఇప్పుడు జగన్ వాళ్ళు రాకుండా చేశారు, వారంటీ రాకుండా చేశారు. మా ఇళ్ళకి వచ్చి ఏమెత్తాడు మాకు. ఇప్పుడు ఆడి బాగాలంటే మరి మా నడలేని వాళ్ళ పరిస్థితి ఏంది మరి? మరి మా కష్టం మరి. కాళ్ళు లేనిది ఆడికి పోవాలి, ఆడి బాగా నడవలేకనేగా. మరి ఎవరు అన్నీ పట్టు తీసుకోవాలి ఆడికి పంచాయతీ ఆఫీస్ కాడికి. ఈ రెండు వాళ్ళు చేశారు. జగను అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు వాళ్ళు తీసేశారు, వాళ్ళు రాకుండా చేశారు. మరి ఏం చేస్తారు? ముసలాళ్ళకి హాస్పిటల్ వచ్చి ఏడుతున్నారు ఇంట్లో కూర్చొని. చేయకపోతే మరి ఇంకెవరు తీసేస్తారండి? ఆయన తీసేయకపోతే వాళ్ళు మరి ఎందుకు రారు? 4,000 ఎన్ని వేలని మాకు జగనే రావాలా. బాగానే చేసిండు, మాకు ఇప్పుడు సంతోషంగానే ఉంది. సంపూర్ణ జగనన్న మళ్ళీ సీఎం అవుతాడు, బాగా చేశాడన్ని. మా ఊరు ఇదివరకు పచ్చి టీడీపీ, ఎవరు కోటి కూడా వేయరు జగనన్నకి. కాబట్టి ఈరోజు ఊర్లో పరిస్థితి బాగాలేక మేమందరం మారాం. మంచి పనులు చేశాడు. బిర్జీ మొన్న వస్తే కావాలని శివశక్తి అనకూడదు, కానీ బూతి మాటలు అనాలనిపిస్తుంది, కానీ అనకూడదని అనట్లా. వచ్చిన దాన్ని చెడగొట్టాడు. ఎందుకంటే మంచి పేరు బెమ్మనాయుడికి వచ్చుద్దని, ఇన్నాళ్ళకి చేయలేదు, బెమ్మనాయుడికి మంచి పేరు వచ్చుద్దని, ఆ మంచి పేరు ఎక్కడ పొంగుతారని ఇట్లా చేశాడు. ఎట్ట చేసినా ఆగదు, పని అయిద్ది. మళ్ళీ వచ్చేది మా జగనన్నే. వీళ్ళు ఎన్ని 4 కలుపుకున్నా, 10 కలుపుకున్నా, 3 కలుపుకున్నా మా జగనన్నే వస్తాడు. ఎన్నో మంచి చేశాడు. చేసినా చేయకపోయినా మళ్ళీ మా జగనన్నే వస్తాడు. జగనన్నే వస్తాడు. నాకు అన్ని రావులేండి, చదవలే. నా పేరు అయ్యన్న. వస్తుంది, పింఛన్ వస్తుంది. వాళ్ళు తెచ్చిచ్చినాలే. మాకు ఈయన వద్దన్నారు కదా, మామూలు చంద్రబాబు గారు మా వారాన్ని తీసేసాను కాబట్టి వాళ్ళు ఇంటికి తెచ్చిచ్చినారు. తర్వాత అప్పుడు బాగానే ఉంది కాబట్టి మాకు సంతోషంగా ఉంది. తెచ్చిలే అంటే మరి వాళ్ళు చేస్తారు, వాళ్ళు తెచ్చిస్తారు, ఏం చేస్తారు? అదే బాగుంది. ఖమ్మంగా ఇంటికి తెచ్చిస్తే మాకు 1వ తారీఖు వస్తుంది, హాయిగా ఉండదు. ఇప్పుడు అందుకు కాబట్టి అప్పుడు అదే మేలు, కానీ ఇదేముంది? అది బాగుంటుందా? ఏది బాగుంటుంది? వాడు ఒక ఎదో కాకపోతే ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తే ఓటేయమంటారని చెబుతారని చేశాడు. వేసేవాడు అభిమానులు ఎటైనా వస్తారు. ఆ పనులు చేశాడు పనికి మాలోడు. వస్తే ఓటేయమని చెబుతారని ఆ పని చేశాడు. అభిమానం ఉంటే ఎటైనా వస్తారు. అది మంచి పని చేసింది, మంచి పని కాదు. ఆ చంద్రబాబు అనుకుంటుండే మంచి పని, ఇంకా దుర్మార్గుడు పని చేసిండు. ఇంకా వేసేవాళ్ళు కూడా వేయకుండా చేసుకున్నాడు. ఇక్కడ బాగానే ఉందిలేండి. మన ఇప్పుడు ఉంది ఈ కాలం. మామూలుగా అప్పుడు ఆ ప్రభుత్వం కట్టమని అల్లాడిపోయి 30 సంవత్సరాలు చేశాము, మాకు చేయలేదు. మాకు మా బెమ్మనాయుడు గారు వచ్చిండు, బాగా సంతోషం. మాకు సైట్ కాలు గడిచిండు, బాగా రోడ్డు పోసిండు. ఇప్పుడు మాకు ఉంది 1వ తారీఖు పండగ వస్తే మా వాళ్ళు చాలామంది పండగ ముసలి ఖర్చు పెట్టుకున్నారు. అలాంటిది రాలే. ఆ రోజు 6 సార్లు తిప్పారు. ఏది వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు వచ్చిన వాళ్ళు. మరి ఏం చేయాలి చెప్పు? ఎవరన్నా ఆయన అంటే ఆ కొడుకుద్ది మాకు చేసి మేము చెప్పాలి, కానీ ఆయన అంతే అని కొడుకుద్ది. ఇప్పుడు మాకు లేదని మేము చెప్పాలి, కానీ
ఇప్పుడు మాకు ఆయన మేము 30 సంవత్సరాలు చదువు మేము అసలు మారే వాళ్ళం కాదు. ఆయన చేయకపోతే మేము మాట చేసిండు. ఇప్పుడు బాగా మాకు సౌకర్యం ఉంది. ఇప్పుడు ఇగో ఇక్కడ ఎంత దిగబడుతుంది. మా మనరాడు పెళ్లి చేస్తుంటే అప్పటికప్పుడు మా ప్రభుత్వంలో ఏది మా బెమ్మనాయుడు గారి ప్రభుత్వం రోడ్డు పోసుకున్నాం అప్పటికప్పుడు. తర్వాత మళ్ళీ సైడ్ కొంచెం ఆగినా కట్టుకున్నాం. అది లెక్క బాగానే మా సౌకర్యంగానే ఉంది. ఇదే ప్రభుత్వం కావాలి. వచ్చే జగన్ అన్నే మళ్ళీ సీఎం జగన్ అన్నే లేదు రారు. అది 2 నెలల మంది లేదా మాకు జీవాంజనేయులు గారు నీళ్లు పోయలే. మాకు బెమ్మనాడు నీళ్లు పోతుంది 2 నెలల నుంచి తాగుతున్నాము. మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది. మాకు అన్ని బాగున్నాయి. మా జగన్ అన్నే మాకు రావాలి. ఏ జగన్ మా జగన్ అన్నే రావాలి. మళ్ళీ జగన్ అన్నే కావాలి. మాకు మళ్ళీ అన్ని పథకాలు అయ్యపోయినా కానీ మా జగన్ అన్నే కావాలి. మా బెమ్మనాయుడు గారు ఏ మాట అయితే ఆ మాట గ్యారెంటీ చేస్తా అంటాడు. చేసి చూపించిండు. ఇప్పుడు కూడా మాకు ఆయన మీద నమ్మకం ఉంది. చేస్తాడు గ్యారెంటీ. చెప్పిన మాట జాగాలని చెప్పిండు. బాయ్ మా జాగాలు చేస్తారా అన్నాడు. చేపించిండు అనమాట. చేసి ఇచ్చిండు. ఇబ్బంది లేదు మాకు ఆయనకుండా. Please subscribe .news.